ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం మేడం ఉన్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఏమనిపిస్తుంది అంటే మీరు చాలా పోరాటాలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు. ఈరోజు ఈ పదవి మీకు గౌరవంతో కొన్ని ఇచ్చినటువంటిగా ఎలా చూడాలి? ఏదైతే గత 5 ఏళ్లలో మరి మేము పడ్డ కష్టాలు కానివ్వండి, ముఖ్యంగా అమరావతి రైతుల తరపున మహిళలు వాళ్ళ పడ్డ కష్టాలు ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగకపోవటం. ఎందుకంటే ప్రభుత్వం అప్పుడు ఆ రోజు ఆ విధంగా ఉంది కాబట్టి మరి అదంతా ఇప్పుడు ప్రభుత్వం ఆ పోరాటాన్ని గుర్తించింది, వాళ్ళ మహిళల బాధల్ని గుర్తించింది కాబట్టే మరి ఈరోజు నాకు ఈ బాధ్యత అప్పగించి మహిళలందరూ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు అనుకుంటూ ఆయన నా పైన ఉంచిన నమ్మకానికి డెఫినెట్లీ ఇది బరువైన బాధ్యత, ఒక సెన్సిటివ్ పోస్ట్. సో అందరికీ న్యాయం జరిగేలా ఏ ఒక్క వైపు నుంచోకుండా అందరికీ సమన్యాయం జరిగేలా ప్రయత్నిస్తాను. అంటే ఇంతకుముందు అడిగినట్లే ఈ గత ప్రభుత్వ హయాంలో అంతా ఒక పార్టీ అధికార పార్టీకి మద్దతుగా పనిచేసింది మహిళా కమిషన్. ఒక విమర్శలు మీరు కూడా చేశారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరూ చేశారు. కానీ ఇప్పుడు ఆ ముద్రను చెరిపే ప్రయత్నం ఏ విధంగా చేయబోతున్నారు? అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండి. ఇది ఎవరు ఒక పార్టీకి సంబంధించి ఇవ్వలేదు. ఏపీ గవర్నమెంట్ తరపున వచ్చిందంటే ఆ గవర్నమెంట్ని ప్రజలు ఎన్నుకున్నారు. సో గవర్నమెంట్ నుంచి వచ్చిందంటే ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల వైపు నిలబడాలి, అందరికీ న్యాయం జరగాలి. సో మా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూడండి, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, దానికి కారకులు ఎవరు, శిక్ష పడిందా లేదా అని ఆ విధంగానే ప్రయత్నిస్తాం. ఇందాక అన్నట్టు మా దగ్గరికి రాలేని వాళ్ళకి కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా సత్వర న్యాయం జరిగేలా, ఎందుకంటే మనకు ఇచ్చిన బాధ్యత వల్ల గవర్నమెంట్కి మంచి పేరు రావాలి, దాని చెడ్డ పేరు రాకూడదు. సో దానికి తగ్గట్టు మా పని కూడా ఉంటుంది.